అండి ఈ భూమి మీద ఉన్న మనుషులందరూ సక్సెస్ అవ్వాలనుకుంటారండి. ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరు కూడా డెవలప్ అవ్వాలి, ఏదైనా సాధించాలని చెప్పేసి అనుకుంటారు. మళ్ళీ సాధించకుండా, డెవలప్ అవ్వకుండా, సక్సెస్ అవ్వకుండా చాలా ఎక్కువ మంది ఉన్నారు కదా! ఈ భూమి మీద. తక్కువ మంది మాత్రమే సక్సెస్ అవుతున్నారు. దానికి కారణం ఏంటి అసలు? దానికి కారణం ఏంటంటే, వాళ్ళ లోపల ఉన్న లోపాలు ఏవైతే ఉన్నాయో, వాళ్ళ లోపల ఉన్న ఏవైతే వీక్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద దృష్టి పెట్టకపోవడం. వాటి మీద దృష్టి పెట్టి వాటిని మనం మార్చుకోగలిగితే మనం సక్సెస్ అవ్వచ్చు. ఉదాహరణకు ఒక వ్యక్తి తన బద్ధకం ఏదైతే ఉందో దాన్ని ప్రతిసారి వాడుతా ఉన్నాడు. తన నిర్లక్ష్యాన్ని ప్రతిసారి వాడుతున్నాడు. తన నెగెటివ్ థింకింగ్‌ను ప్రతిసారి వాడుతున్నాడు. తను పోస్ట్‌పోన్ చేసే అలవాటును ప్రతిసారి వాడుతున్నాడు. ఈ విధంగా ఏంటంటే ఇలాంటి కొన్ని వీక్ పాయింట్స్ ఉన్నాయి. వీక్ పాయింట్స్ మీద ఫోకస్ చేయకుండా ప్రతిసారి వాటితోనే అతను తన జీవితాన్ని గడుపుతున్నాడు. అంటే ఏంటి? ఇతను ఏం చేస్తున్నాడు? ఒక ఫెయిల్యూర్ వైపు, ఒక ఫెయిల్యూర్ రూట్‌లో ఎళ్తున్నాడు. ఇంకొక వ్యక్తి ఏం చేస్తున్నాడంటే తన బద్ధకాన్ని చంపుతున్నాడు. తన బద్ధకాన్ని జయిస్తున్నాడు ప్రతిరోజు. టీవీ ముందు కూర్చున్నాడు. టీవీ చూస్తూ కూర్చుంటే నాకేమి రాదు. అదే నేను ఏదైనా పని చేస్తే నాకేదైనా వస్తుంది గదా! ఏదన్నా నేర్చుకుంటే, ఏదన్నా నేను నా జీవితానికి ఏదైనా నేను కష్టపడితే ఏదైనా వస్తుంది అని జెప్పేసి తన బద్ధకాన్ని, తన నిర్లక్ష్యాన్ని ఎవరైతే పక్కన పెడతారో వాళ్ళు సక్సెస్ అవుతారు. ఎవరైతే పోస్ట్‌పోన్ చేసే అలవాటును పక్కన పెడతారో వాళ్ళు సక్సెస్ అవుతారు. ఈ రోజు చేయాల్సిన పని ఈ రోజే చేయాలి. రేపటికి వాయిదా వేయకూడదని చెప్పేసి మనం చిన్నప్పటి నుంచి వింటున్నాము. కానీ చాలా మంది ఏందంటే పోస్ట్‌పోన్ చేయడం అలవాటు చేసుకుంటారు. కష్టమైన పని వచ్చినప్పుడు ఏందంటే స్కిప్ చేస్తూ ఉంటారు. తర్వాత చేద్దాం అని చెప్పేసి. ఈ విధంగా ఏందంటే ఎవరైతే ఈ పోస్ట్‌పోన్ నుంచి బయటికొస్తారో, ఏ రోజు పని ఆ రోజు చేస్తారో వాళ్ళు సక్సెస్ అవుతారండి. ఈ విధంగా ఏంటంటే మనము మన లోపల ఉన్న వీక్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద మనం ఫోకస్ చేయాలి. ఓకేనా? మీరందరూ కూడా ఈ వీడియో చూస్తున్నారంటే నిజంగా అదృష్టవంతులు. మీ వీక్ పాయింట్స్ ఏంటో గుర్తించండి. ఫస్ట్ ఒక బుక్ పెన్ తీసి రాయండి. నేను ఇక్కడ వీక్ ఉన్నాను. ఇక్కడ నేను మైనస్‌లో ఉన్నాను. అని చెప్పేసి మీరు దాని మీద మీరు ఫోకస్ చేశారంటే ఆ మైనస్‌లు ప్లస్ అయితాయి. ఆ బలహీనతలు బలాలుగా మారతాయి. అప్పుడు మీరు సక్సెస్ అవుతారండి. ఓకేనా? ఓకే అండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీరు జస్ట్ దీన్ని ఇంప్లిమెంట్ చేయండి చాలు. నచ్చినట్టయితే లైక్‌లు, కామెంట్‌లు వద్దులెండి నాకు. మీరు దీన్ని ఇంప్లిమెంట్ చేయండి. మీ జీవితం మారడం కోసం ఇది బాగా ఉపయోగపడుతుంది. ఆల్ ద బెస్ట్ అండి. గాడ్ బ్లెస్ యూ.